మాటల్లో కాదు చేతలో చూపుతాను. ఎలా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో? ఎందుకు వైసీపీ తరచుగా ఇదే మాటలు మాట్లాడతారు? పేరునాని గతంలో ఇలాగే బియ్యం దొంగతనం చేసినప్పుడు కూడా నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, నా భార్యని కూడా తీసుకెళ్లారు అని అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఫ్రాడ్ చేసినప్పుడు చట్టం ఏది పని చేస్తావు అదే చేసింది. దానికి భయపడిపోయి నేను పారిపోయానంటే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పేలాపలను పేలుతూ ఉన్నావు. ఖచ్చితంగా నీ బియ్యం దొంగతనం మీద ఎంక్వైరీ చేస్తారు. నీ ఆస్తులు సీజ్ కూడా చేసే టైం దగ్గరలోనే ఉంది. ఏంటి రప్పరప్ప గొడవ అప్పుడు వైసీపీ? అదే వాళ్ళు గతంలో అలవాటు పడిపోయిన ప్రాణాలు, వాళ్ళ బాబాయిని హత్య చేస్తేనే మాట్లాడినటువంటి వాళ్ళ నాయకుడు, అవి చూసుకొని వీళ్ళు రపరప అని అంటున్నారు తప్పితే ప్రజలకి ఏం నష్టం జరిగిందని తెలుసుకొని దాని మీద అడిగితే బాగుంటుందని పేరునాని గారికి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరు దాడి చేశారండి? ఆ కుర్రోడు అరుస్తూ ఉన్నాడు, అలా హస్బెండ్. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోకుండా వెళ్ళిపోయిన వాళ్ళని రెచ్చగొట్టినప్పుడు వివాదం జరుగుద్ది. నిన్నెవరు వెళ్ళమన్నారు? నిన్నెవరు ఆగమన్నారు? అక్కడ ఒక ఉప్పాల హరి మీద ఆ అమ్మాయి మీద జరిగిందా? అసలు దాడి ఏమి జరిగిందా? నువ్వే డోర్ తీసి అరుస్తున్నావు, మళ్ళీ బీసీల మీద దాడి జరిగింది అంటున్నావు. మిగతా వాళ్ళ మనుషులు కాదా ఏంటి? అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బీసీలే. నువ్వు బీసీ అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా బీసీలే కదా. ఏదో ఆ పార్టీని జనసేన గోండాలే దాడి చేశారంటారు. మరి వాళ్ళు అనేదే అది. వాళ్ళు అనేదే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇంకా నేను బీజేపీ వాళ్ళని కూడా అనలా. దాడేం జరగలేదు. వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ అది.